నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. అలాగే మీకు ముఖ్యంగా ఒక 2 విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండటం లేదు. అలాగే పుట్టిన టైం కొందరికి సరిగ్గా తెలియటం లేదు. అలాగే మేము డైలీ బేస్‌గా మేము రాశులు గాని, నక్షత్రాల పరంగా గాని తెలుసుకోలేకపోతున్నాం. మాకు ఈరోజు ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నాము. మరి మా కోసం ఒక చక్కటి పరిష్కారమైనటువంటి మార్గం తెలుపగలరు అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్‌లో చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా ఈ టారట్ కార్డ్స్ ద్వారా మీ జీవితానికి ప్రతిరోజు కూడా జరిగేటువంటి విషయాలు 90% సక్సెస్ రేట్ తోటి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఈరోజు మనకి జరిగేటువంటి విషయాలు మనం భవిష్యవాణి ద్వారా తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మొదటి పాయింట్ మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అంటే ఈ శనివారం ముఖ్యంగా 27/7/2024 ఈ శనివారం మన ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడే అవకాశాలున్నాయి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆటిని మనం అధిగమించగలుగుతాము. అలాగే ఇల్లు కొనుగోలు కోసం కానీ, సైట్ కొనుగోలు కోసం కానీ, భార్యాభర్తల మధ్యన చర్చలొచ్చే అవకాశం ఉంది. మనం ఎంతకాలం కూడా ఇలాగే ఎలాగా పిల్లల కోసం ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన అనేది భార్యాభర్తల మధ్యన కలిగే అవకాశాలైతే మాత్రం తప్పకుండా ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా చాలా బాగా చదివే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం పిల్లలకి సాయంత్రం స్ట్రెయిన్ అయిపోతుంటారు. బాగా చదివి అలసట వస్తుంటారు కాబట్టి, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ పుస్తకాలు తీసి చదివించి, కొంచెం మీరు దగ్గర కూర్చున్నట్లయితే మాత్రం పిల్లలకి చాలా ప్రేమానురాగాలు కూడా మీరు పంచిన వారవుతారు. అలాగే దగ్గరగా ఉండడం వల్ల ఒక ధైర్యం అనేది వస్తుంది. చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. అలాగే పిల్లలకి ఫోన్‌లు ఎంత తక్కువ ఇస్తే అంత మంచిదని నేను అనుకుంటున్నాను కాబట్టి అది మీరు దయచేసి అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలోకొస్తే మాత్రం పని భారం చాలా పెరిగే అవకాశం ఉందండి ఉద్యోగస్తుల్లోని. అలాగే బాగా అలసట అయిపోవడం, బాగా స్ట్రెయిన్ అవుతారు. అలాగే కొంచెం హెల్త్ కండిషన్స్ కూడా కొంచెం ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కూడా మనకి ఈ శనివారం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం అంటే మనకి ఈ శనివారం సాయంత్రం 6 తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత కొంచెం మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. ఏదో చిరాకు, ఏదో తెలియనటువంటి గుండెల్లో పిండేసేటువంటి బాధ, మనసు మనకి అర్థం అవ్వటం లేదు. ఏంటి పరిస్థితులు మనకి ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంటాయా? మన పరిస్థితులు ఏమి మారవా? అనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వార్త ద్వారా మీరు కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కానీ మీరు ఆ భగవంతుడిని ఎప్పుడు కూడా శ్రీరాముడిని మీరు ఎప్పుడు కూడా మీరు మనసులో స్మరిస్తూ ఉండండి. తండ్రి మాకు ఏ కష్టం వచ్చినా సరే నువ్వే మాకు దారంటూ ఒకటి చూపించు తండ్రి అని చెప్పి మీరు మనసులో ఎప్పుడూ కూడా ఆ రాముడిని గాని స్మరిస్తూ ఉన్నట్లయితే మాత్రం మీ మనసు ప్రతి విషయంలో కూడా తేలిక పడుతుంది. మీకున్నటువంటి ఇబ్బందులు, కష్టాల్లోంచి బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని కూడా మీకు ఆ రాముడు దశ, దిశ మీకు అందిస్తాడు కాబట్టి తప్పకుండా మీరు ధైర్యాన్నయితే కోల్పోకండి. మీరు ధైర్యంగా ఉండండి. రాముడిని నమ్ముకోండి. మీ కష్టాల నుంచి ఇట్టే బయటపడగలిగే అవకాశాలు కూడా భగవంతుడు మీకు కల్పిస్తాడు. కావాలంటే ఒక్క 11 రోజులు ట్రై చేసి చూడండి. అలాగే ఈ వ్యయ ప్రయాస వల్ల చాలా చిరాకుగా ఉంటుందండి. మీకు కొంచెం ఖర్చులు కూడా కొంచెం అధికమయ్యే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం మనం అనుకోలేని ఖర్చులు కూడా మనకి తగిలే అవకాశాలున్నాయి. అది కొంచెం మీరు జాగ్రత్త పడండి. అలాగే మీకు మనకు ఖర్చు లేని దాని మీద కూడా మీరు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, కొంచెం పొదుపనేది మీరు కొంచెం జాగ్రత్తగా పరచడం అనేది చాలా మరీ ముఖ్యం. అలాగే మీరు ఈ శనివారం వెంకటేశ్వర స్వామిని మీరు ఇంట్లో పూజ చేసుకొని మీరు ఏ పని మొదలుపెట్టినా సరే, చాలా చక్కగా, సంతోషంగా, హ్యాపీగా కుటుంబం అంతా కూడా నవ్వుతూ, సంతోషంగా ఉంటారు. తప్పకుండా ఈరోజు మీరు ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఆదివారం విషయంలో కూడా మనం రేపు ఉదయం ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మ లగ్నంలోని మనం ఉదయం 4 గంటలకి బ్రహ్మముహూర్తంలోని ఉదయం 4 గంటలకి ప్రతిరోజు కూడా వీడియో రిలీజ్ చేస్తుంటాను. ఏ రోజుది ఆ రోజే చెప్తుంటాను కాబట్టి తప్పకుండా మీరు వినండి. అలాగే మీరు
ఈ భవిష్యవాణి కార్యక్రమం ద్వారా మీకు ప్రతిరోజు కూడా జరిగే సంఘటనలన్నీ కూడా మీ జీవితానికి 90% దగ్గరగా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా నా వీడియో చూడండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి.